ఆయన ఏం చెప్తారు ఒక్కసారి వినండి. ఆనంద్ సాగర్ గారు మీ హయాంలో కూడా ఇలాంటివి జరగలేదు అంటారా? మీ హయాంలో కూడా జరుగుతున్నాయి ఇలాంటి వృధా ఖర్చులు అనేది చెప్పి వైసీపీ కూడా కామెంట్ చేస్తూ ఉంది. అంతేకాదు మీ అనుకూల మీడియాకి యాడ్స్ రూపంలో కావచ్చు, ఇంకేదైనా రూపంలో కావచ్చు, చాలా డబ్బు ముట్ట చెప్పారు అనేది కూడా వాళ్ళ కామెంట్స్. ఏం చెప్తారు? ముందుగా మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి హృదయపూర్వక నమస్కారం మేడం. వృధా ఖర్చులు పెట్టడంలో ప్రపంచ రికార్డుని నెలకొల్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది ఇంకా ఆయన పెట్టే వృధా ఖర్చు ప్రజాధనాన్ని మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు పెట్టే విధానాన్ని గతంలో ఏ ప్రభుత్వాలు కూడా చేయలేదు, ఏ ముఖ్యమంత్రులు కూడా ఆ విధంగా వెళ్ళలేదు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక ఐఏఎస్ఎల్, రిటైర్డ్ ఐఏఎస్ఎల్ కానీ, రిటైర్డ్ జడ్జిలు కానీ, రిటైర్డ్ ఐపీఎస్లు కానీ సలహాదారులుగా పెట్టుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఈయన ఎవరిని పెట్టారండి ఇప్పుడు సలహాదారులుగా? హైకోర్టు కూడా చాలాసార్లు కామెంట్ చేసింది. వీళ్ళు పెట్టుకున్న సలహాదారులకి ఏ విధమైనటువంటి హోదా ఉంది? వాళ్ళు ఏ రంగంలో నిపుణులు, వాళ్ళు ఏ రంగంలో వాళ్ళు అందివేసిన చేయి, వాళ్ళు ఏ విధమైనటువంటి వాళ్ళ మేధస్సు లేని వ్యక్తుల్ని కేవలం మెహర్బానీ కోసం వాళ్ళకి ప్రజాధనాన్ని దోచిపెట్టే ప్రక్రియతో వాళ్ళని పెట్టడం జరిగింది. అసలు నంద్యాల బై ఎలక్షన్స్ జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డిలో జ్ఞానోదయం అయింది. నా బుర్రలో గుంజు లేదు, నా దగ్గర తెలివితేటలు లేవు, నేను ఏదో రకంగా జనాన్ని బురుడి కొట్టించాలని ఆ బీహార్ నుంచి ఆ పీకేని తెచ్చుకున్నాడు. 100,000 కోట్లు ఇచ్చి ఒక అద్దె బుర్రను తెచ్చుకున్నాడు. అక్కడ స్టార్ట్ అయింది ఈ సలహాదారుల సంప్రదాయం జగన్మోహన్ రెడ్డి పార్టీలో. అది ప్రభుత్వం వచ్చాక మరీ వెర్రితలలేసింది. అటమైనోడు కూడా ఆయనకి సలహాదారుడే, ఆ జీతం ఇచ్చేవాలి. అంటే అప్పుడు సక్సెస్ అయ్యారు కదా కోట్ల రూపాయలు వాళ్ళకి జీతాలుగా, ఇతర అలవెన్సులుగా వైసీపీ గవర్నమెంట్ వచ్చింది ఏపీలో అంటూ ఉంటారు కదా. సో అందుకు సక్సెస్ అయ్యారు కాబట్టి ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు సలహాలన్నీ అనుకోవచ్చా? అండ్ మీతో కూడా మీ పార్టీతో కూడా నేను చెప్పేది ఏంటంటే పీకే అనే వ్యక్తి ఆ రంగంలో నిపుణుడు, ప్రూవ్డ్ వ్యక్తి. అతను ఏదైతే ఒక పార్టీకి పనిచేసే ఎలక్షనీరింగ్ చేసే విధానంలో అతను ప్రూవ్డ్ మ్యాన్. కానీ ఇతను పెట్టుకున్నటువంటి సలహాదారులు వీళ్ళెవరు వాళ్ళకు వాళ్ళు ప్రజ్ఞావంతులు ఎవరు లేరు, ఆ బ్రాండెడ్ మనుషులు ఎవరు లేరు, మేధావులు ఎవరు లేరు, నిపుణులు ఎవరు లేరు, శాస్త్రవేత్తలు సాంకేతిక నిపుణులు ఎవరు లేరు. రిటైర్డ్ జడ్జిలు గాని, రిటైర్డ్ ఐపీఎస్లు గాని, రిటైర్డ్ ఐఏఎస్లు గాని, మేధావులు గాని, సంఘ సంస్కర్తలు గాని, సమాజ సేవ చేసిన వాళ్ళు గాని ఎవరు లేరు. చాలా మందికి ప్రశాంత్ కిషోర్, లోకేష్ తో పర్టికులర్ గా దానికి ఆన్సర్ చెప్పట్లా మీరు. అంటే ఆ సక్సెస్ ఫార్ములా ఇక్కడికి తీసుకొద్దామని ఒకసారి కలిసారా? మాతో కనిపించారు అంటే అదే చెప్తున్నా. మీరు అడిగారు, నేను చెప్పబోతున్నాను, మళ్ళీ మీరు అడుగుతున్నారు రిపీటెడ్ గా. ఇప్పుడు చాలా మంది చంద్రబాబు నాయుడు గారిని కలుస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు జైలుకి వచ్చిన తర్వాత ఆయన పలకరించడానికి వచ్చాడు, చంద్రబాబు గారిని పరామర్శ చేశాడు, వెళ్లిపోయాడు. అంతే కదా. మళ్ళీ తర్వాత ఏముందండి ఫర్దర్? మేమన్నా అతను పెట్టుకున్నావా? అతను మా దగ్గర పనిచేస్తున్నాడా? మేము అతనికి డబ్బులకు బేరం ఆడుకున్నావా? లేదే. అది చాలా మంది వస్తారు. ఆయన చంద్రబాబు నాయుడు చిన్న వ్యక్తి కాదు కదా. ఈ రాష్ట్రానికి 14.5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నాయకుడు కదా. రాజకీయ కులంలో రాటు తేలినటువంటి నాయకుడు కదా చంద్రబాబు నాయుడు గారు. దేశ విదేశాల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఆయన్ని పరామర్శ చేసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. అందులో ఈ పీకే ఒకడు. అది పెద్ద విషయం కాదు. దాన్ని మనం పెద్దగా భూతత్వంలో చూడాలనుకుంటున్న అవసరం లేదు. మాకు పీకే అవసరం కూడా లేదు. మాకు చంద్రబాబు నాయుడు గారు మేధ సరిపోతుంది. మా లోకేష్ అంటే నారా లోకేష్ అతనితో కలిసి ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ లో దృశ్యాలను చూసాం కదా. మరి ఇంత మాట్లాడుతున్నారు మళ్ళీ ఇదేమిటండి? అదేనండి చంద్రబాబు నాయుడు గారిని పరామర్శ చేయడానికి వచ్చాడు. పరామర్శ చేసాడు, వెళ్ళిపోవడం చెప్తున్నాను కదా మీకు. అనవసరంగా వైసీపీకి అప్పట్లో సలహాలు అందించి గవర్నమెంట్ లోకి రావడానికి అనవసరంగా సపోర్ట్ చేశారని కూడా పీకే అన్నటువంటి వ్యాఖ్యల్ని మీరే గుర్తు చేశారు అందరికి. అంటే ఆయన అలా అన్నారని మీరే చెప్పారు టీడీపీ వాళ్ళు.
జస్ట్ కర్టసీగా వచ్చాడు, ఆయన పరామర్శ చేశాడు, వెళ్ళిపోయాడండి. ఇందులో రాజకీయం లేదు, వ్యాపారం లేదు, ఒప్పందం లేదు, ఏ విధమైనటువంటి సలహాలు లేవు, సంప్రదింపులు లేవు, అతని మేధస్సు మాకు అక్కర్లేదు. ఓకేనండి. కానీ ఈవేళ ప్రభుత్వం, ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. పార్టీకి సలహాలు వేరు, ప్రభుత్వానికి సలహాలు వేరు. ప్రభుత్వం అంటే ప్రజాధనంతో పనిచేసేది ప్రభుత్వం. పార్టీలు సొంత నిధులతో, కార్యకర్తల డబ్బులతో పనిచేసేది పార్టీ. మరి ప్రభుత్వ నిధులతో ఇంత దుర్వినియోగం ఎప్పుడన్నా చూసామండి? అసలు ముఖ్యమంత్రి బారికేడ్లకు ఎంత ఖర్చు అవుతుంది, ముఖ్యమంత్రి పరదాలకు ఎంత ఖర్చు అవుతుంది, Discuss ముఖ్యమంత్రి చేద్దాం. హెలికాప్టర్కి ఎంత ఖర్చు అవుతుంది?